చక్కగా మంచి ఉద్యోగం కొట్టారండి, అవునండి దేవుని దయ వల్లే ఉద్యోగం కొట్టారండి. అలా కాకుండా మంచి ఉద్యోగం కొట్టారనగానే రోజుకి ఎన్ని గంటలు చదివాని తెలుసా? ఎన్ని గంటలు చదివాడు? 16 గంటలు చదివాడు. పోయింది, దేవుడు ఇచ్చిన గ్రేస్ అంతా పోగొట్టేసాం. మంచిగా స్థిరపడ్డారంటే స్థిరపడ్డామండి. మేము ఎక్కడ పని చేసేవాళ్ళు తెలుసా? ఆ రోజుల్లో మేము అలా వచ్చామండి, కింద నుంచి ఆ ఇంట్లో పని చేసేవాళ్ళం అండి, కష్టపడి పైకి వచ్చామండి. పోయింది. కష్టపడినా నేను దీవించాలంటే ఎవరు దీవించాలి చెప్పి? దేవుడే. కష్టపడిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? బయటికి వెళ్ళి డబ్బులు దాచిన వాళ్ళందరూ స్థిరపడిపోతున్నారా? కానీ నువ్వు స్థిరపడుతున్నావంటే దేవుడు దయ చూపించండి. నువ్వు సంపాదించిన డబ్బుల మీద దేవుడు దయ ఇచ్చాడు, నీ ఉద్యోగం మీద దయ ఇచ్చాడు, నీ కుటుంబం మీద దయ చూపించాడు కనుక దేవుడు అన్నిటి దయ నీ మీద కుమ్మరించాడు కనుక ఈరోజు బాగున్నావు. ఈరోజు నువ్వు బాగున్నావని నేను కష్టపడ్డామండి, ఐదో కష్టపడలేదు, అందుకని అక్కడ ఉండిపోయాడు, మేము ఎక్కడ ఉండిపోయాం అనుకో, వాడు గుర్తుపెట్టుకో, మేము కష్టపడ్డామండి, వాడు కష్టపడ్డాడు. ఎందుకో దేవుడు మా మీద దయ చూపించాడు. మరి ఎందుకో వాడు దేవుడు దూరం ఉన్నాడేమో మాకైతే తెలియదు. దేవుని దయ వల్ల ఈరోజు మేము బాగున్నామండి. ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, ఎందరో చదువుకున్న మేధావులు ఉన్నారండి, కానీ ఈ చదువుల మధ్య, ఈ పోటీల మధ్య ఎక్కడో చివరిన మాకు ఉద్యోగం వచ్చిందంటే దేవుడు కలెక్ట్ చేసుకోకపోతే ఎవరిస్తారండి ఉద్యోగం? ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది చదువుకుంటున్నారండి, పాస్ అవ్వట్లేదు, పెట్టుబడులని పెట్టిన తర్వాత వారు పాస్ అవ్వలేదు.